నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డు ప్రమాదం, VRO మృతి. హన్మకొండలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం, పాల్గొన్న PACS చైర్మన్. ఘనంగా కోనపూరి సాంబశివుడి వర్ధంతి, నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన పంట రుణాలు మాఫీ అమలుకు మోక్షం కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాసాల వెంకటరెడ్డి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బొంత వెంకటయ్యతో కలిసి శనివారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉత్తరాలు రాశారు. ఈ కార్యక్రమంలో కాంతారెడ్డి, శ్రీశైలం, గిరి, మహేష్ గౌడ్, రాము, వల్లపు కోటేష్, నాగరాజు, శంకర్, ప్రభాకర్, వడ్డేపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3.5 సంవత్సరాల కిందట రైతులందరి పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇచ్చినటువంటి హామీని మర్చిపోవడం జరిగింది. ఇందులో గాను ఈ పంట రుణాలను మాఫీ చేయాలని చెప్పి ఈరోజు నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో రైతులతో కలిసి ఈ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసే ప్రోగ్రాం శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తంగా ఈ రైతుల యొక్క పంట రుణాలు బ్యాంకుల్లో పేర్కపోవడం మూలంగా 3.5 సంవత్సరాలుగా రైతుల యొక్క నడ్డి విరగటం, వడ్డీతో అదనపు వడ్డీతో నడ్డి విరగటం జరుగుతుంది. రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకు అధికారులు రైతు బంధు సొమ్మును కూడా రైతులకు ఇవ్వనటువంటి పరిస్థితి దాపురించింది. ఇకనైనా కేసీఆర్ కరుణించి ఈ యొక్క రైతుల యొక్క పంట రుణాలు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నది తక్షణమే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో ఈ నెల 28 నుండి 30 వరకు పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి, చొప్పరి సాగర్, ఉపలయ, కనకయ్య, ఇస్తారి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని రంగులతో, విద్యుత్ కాంతులతో సర్పంచ్లతో కలిసి కులస్తులు అలంకరించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. సాయంత్రం తీసుకోవచ్చు. పోస్టర్ పెయింటింగ్ లాగా ఉంటుంది, క్యాలెండర్ వేసుకుంటే అట్లా చేస్తాడు. ఆయన ఏమో మల్టీ కలర్ చేస్తాడు. అదే యాడులో అదే ఇటే దుర్మిటకు వచ్చిన అదే రాత్రి అయిపోయి కింద భూమి ప్రాబ్లం ఉన్నది, వివరణ పెడదామని ఆయన అడిగిన వచ్చిన కలిసి రాజు ఊరోళ్ళు మళ్ళీ పైన పెళ్లి ఎందుకు వస్తావు ఇట్లా ఎక్కడి నుంచి కెమెరాలు హైదరాబాద్లోనే తయారయ్యాయి, ఫోన్లు ఏమో జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, అమెరికా దేశంలో తయారయ్యాయి. ఈ వీడియో నడుతుంది అంత వాటి బటాయిలకి వేసేయట్లేడు ఆ కెమెరాలు. ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉన్నట్టు కలర్లో చేతులు అదే ఎట్లా రాసుకోవాలి. అయితే నువ్వు రాజు మ్యాటర్ పెట్టు, నువ్వు ఎదురుతోనే పంపించి లాస్ట్. వికారాబాద్
జిల్లా పరిగి మండలం రంగంపల్లి గేట్ సమీపంలో నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వీఆర్ఓ ఆశన్న మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక హన్మకొండలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం పైడిపల్లిలో ఆ సంఘం అధ్యక్షులు ఇట్యాల హరికృష్ణ అధ్యక్షతన శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఇట్యాల హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ సర్వసభ్య సమావేశంలో సంఘం యొక్క వ్యాపార ఆర్థిక లావాదేవీలు చర్చించి ఆమోదించినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. తమ సంఘం ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి నాగనారాయణ, వైస్ చైర్మన్ కంకల సదానందం, డైరెక్టర్లు నేరెల రాజేందర్, కాడబోయిన భిక్షపతి, లింగం కోట్లింగం రైతులు పాల్గొన్నారు. వేదిక ద్వారా ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ రైతు వ్యతిరేక విధానాలపైన ఇతర ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో ఏదైతే నిరసన తెలపాలి, సహకార సంఘాల రైతుల సమక్షంలో సంఘాల ద్వారా రైతుల సమక్షంలో ఈ యొక్క ఏదైతే మన తెలంగాణలో పండినటువంటి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది గురి చేస్తున్నది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సంఘాలు కానీ సహకార సంఘాలు కానీ రైతు బంధు సమితులు కానీ జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ వారి యొక్క నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించాలనే ఉద్దేశంలో ఏదైతే పిలుపునిచ్చారో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దానిలో భాగంగా ఈరోజు మేము ఈ వేదిక ద్వారా మా యొక్క సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే తెలంగాణలో పండినటువంటి వరి ధాన్యాన్ని తప్పనిసరిగా కేంద్రమే మొత్తం కొనుగోలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పి, ఎందుకంటే ఎఫ్సిఐలు కానీ గోదాములు కానీ వారి కేంద్ర పరిధిలో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ముందుకు వచ్చి కొనుగోలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఏదైతే పంజాబ్ రాష్ట్రంలో ఎట్లయితే 100% కొనుగోలు చేస్తున్నారో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 100% కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇలా మా పాలక వర్గము ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఈ యొక్క తీర్మాన కాపీలను మేము భారత ప్రధానమంత్రి గారి అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు మా నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకు మా శాసనసభ్యులు ఆర్ రమేష్ గారికి మరియు మా బీటీసీ చైర్మన్ గారికి అందరికీ కూడా దీని ప్రజలను పంపి దీన్ని మేము సాధిస్తామని ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలను సాధిస్తాము. రైతులకు కొనుగోలు చేసినటువంటి పండించిన ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనేదాకా కూడా మేము వదిలిపెట్టామని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేము కేంద్ర ప్రభుత్వం కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధానమంత్రి గారికి తప్పనిసరిగా కొనుగోలు ఏర్పాటు చేయాలి, వరిధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనగాలని ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ప్రచారం చేసినాం, రమ్మన్నాం, తెలుసు ప్రతి ఒక్కరు రావాల్సిన బాధ్యత రైతులలో ఉండాలి తెలుసు. సరే, ఇప్పుడు ఇంతకుముందు సార్ మీకు వచ్చినటువంటిది ఏంటంటే అభియోగం సొసైటీ పేరు మీద ఈ యొక్క డైరెక్టర్ గారు కావాల్సిన సౌకర్యాలన్నీ చేసినాం, రైతులు రాలేదు, ఎందుకు రాలేదు ఎప్పుడు మంతలే రైతులు రాలేదు ఏర్పాట్లు అన్ని చేసాం. రైతులు రాకపోతే ఎందుకు రాలేదు తర్వాత అంతేగాని ముందే రాలేదు. రైతులు రావడం కోసం చేసే పనులన్నీ మేము చేసాం. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 23 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అన్నట్టు చూడండి ఓకే కనుకన్నా ఓకే
అన్న ఇటు చూడండి. ఓకే అన్న ఇటు చూడండి. ఓకే అన్న ఇటు చూడండి. ఓకే రామగిరి ప్రమీల ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. దాదాపు 3 ఏళ్ల నుంచి మన బాలరాజ్ కుమార్ గారికి, గడ్డి కనకయ్య గారికి, తిరుపతి గారికి, మారుతి గారికి, మన సీఎం కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పెళ్లి కానుక ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం. ఈ యొక్క పథకం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద ఇంటికి చేరేటువంటి విధంగా మా గౌరవ కార్పొరేటర్లు, మా గౌరవ సర్పంచులు అందరూ కూడా ఎక్కడ పేద ఇంట్లో పెళ్లి జరిగినా కూడా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధలను తెలుసుకొని వెంటనే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు దరఖాస్తు చేసి చెక్కు వచ్చేటువంటి విధంగా మా పైన ఒత్తిడి చేసి కూడా యొక్క చెక్కులు ఇప్పించడం జరుగుతూ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి మా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రతి సందర్భంలో కూడా వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సొంత భూమి ఉన్నటువంటి వాళ్లకు సొంత ఇల్లును కట్టుకునేటువంటి విధంగా 3 లక్షల రూపాయలను ఇలా 3000 ఇళ్లను రామగుండం నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి 2200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్ ముత్తడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా విద్యారంగ సమస్యలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, రిషి, ప్రవీణ్, సందనవేణి, ఉమేష్, మేడారం సాయికృష్ణ, రాజశేఖర్, అరవింద్, నరేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పడి అనేక సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు సమీకృత హాస్టల్ భవనాలు లేక ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రకు సంబంధించినటువంటి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు మంత్రి గారు వెంటనే స్పందించి ఇక్కడ బాలురకు బాలికలకు వెంటనే సమీకృత హాస్టల్ భవనాలు వెంటనే మంజూరు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని, లేని ఎడల కొప్పుల ఈశ్వర్ గారి పర్యటన ఎప్పుడున్నా కూడా ఇక్కడ మంత్రి గారి పర్యటనను అడ్డుకుంటామని ఏబీవీపీ తెలియజేస్తుంది. నా పేరు ఊషణ అన్వేష్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. జై హింద్, జై భారత్. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈరోజు విద్యకు కేవలం 6% మాత్రమే నిధులు కేటాయించి ఈరోజు విద్యకు అరకొర నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు కార్పొరేట్ విద్యకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ కళాశాలను, ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నటువంటి కేసీఆర్ గారు కేవలం మాటల వరకే పరిమితం కావడం జరిగింది. ఈరోజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా ప్రైవేటు కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు వారి యొక్క చదువు అయిపోయిన వెంటనే వారికి సర్టిఫికెట్లు ఇవ్వమంటే రియంబర్స్మెంట్ మొత్తం కడితేనే. వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కొనపూరి సాంబశివుడు 11వ వర్ధంతి సందర్భంగా దాసిరెడ్డిగూడెం గ్రామంలో కునపూరి కవిత, కునపూరి స్వర్ణలత ఆధ్వర్యంలో స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంబశివుడు అంశాలను గుర్తు చేసుకుంటూ వారి పోరాటం మరువలేనిదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరితా సంజీవరెడ్డి, వేముల పుష్పలత, వెంకటరెడ్డి పాల్గొన్నారు. జోహార్ సాంబశివుడు అన్న గారికి జోహార్ జోహార్, జోహార్ సాంబశివుడు అన్న గారికి జోహార్ జోహార్, జోహార్ రాములన్న గారికి జోహార్ జోహార్, జోహార్ రాములన్న గారికి.
వర్ధంతి సభకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున ఆయన చెల్లెలుగా తోటి ఉద్యమకారురాలుగా మీ అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కొన్నేళ్లు నరాంతక పాలన కొనసాగింది. ప్రజల కోసం బతికిన వాళ్ళ రక్తాలు ఏరులై పారినాయి. గోన సంచులలో బిడ్డల్ని మూటగట్టిండ్రు. 12-13 ముక్కలుగా చేసి కోళ్లకు కుక్కలకు ఇసిరివేసిండ్రు. అలాంటి పోరాటాలని అలాంటి త్యాగాలను జయించి ఉద్యమంలో నడిచిన వాళ్ళు, ఆ ముఠాకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు, వారి ఆశయాలే లక్ష్యాలే మాకు ముందుకు వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాము. వారి వర్ధంతి జయంతి వచ్చినప్పుడల్లా ఈ ప్రజల మధ్య ఒక దాసిరెడ్డిగూడెం ఇప్పటికీ వాళ్ళు లేకపోవడం అనేది తెలంగాణ ప్రజలందరూ బాధపడుతున్నారు. వాళ్ళని నేను ఒకటి చెప్పదలుచుకున్న, యూత్ అందరూ వాళ్ళని చంపించిన వ్యక్తులు కానీ వాళ్ళని చంపినామని సంతోషపడుతురు కానీ వాళ్ళు చనిపోలేదు. మన అందరి మధ్యలోనే బతికున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది, నేను 8 ఏళ్ల కిందట నేను ఒక్కదాన్ని అడిగేసిన, నా ఏంట కొంతమంది 7-8 మంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు 100 మంది 1000 మంది కనిపిస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను గెలిచాను అనే ఎదుగుతంటూ కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు కూడా జనం కోసం బతికిన వ్యక్తి, జనం కోసం పనిచేసిన వ్యక్తి, జనంకో లేకపోవడం అనేది మీరందరూ ఏంటంటే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన లక్ష్యాలని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయనలాగా గన్పెట్టుకొని కాదు, మంచి పనులు చేసింటూ జనం కోసం ఆయన ఒక స్ఫూర్తి యువతకు అందరికి కూడా. ఆయన మంచి లక్ష్యం, ఒక గరీబు అయిన కుటుంబంలో పుట్టి అంత స్థాయికి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగి వచ్చినాక మళ్ళీ వెంటనే టీఆర్ఎస్లో ఉండి కూడా పొలిటిక్ బ్యూరో సభ్యుడికి ఎదవంటే ఎంత గొప్ప. పెద్ద చదువులు చదవలే సాంబశివుడు, చాలా తక్కువ చదివే చదివిండు. అయినా కానీ తెలివితేటలు ఉంటే, మనసు ఉంటే ప్రజల కోసం ఏదైనా చేయాలనేది ఒక కక్ష ఆయనతో ఉండేది. ప్రజల కోసమే పదవిని పెట్టాడు. ప్రజలలో ఇంకా బతికే ఉంటాడు, ఎప్పటికీ బతికే ఉంటాడు జనం ఉన్నంత వరకు. ముఖ్యంగా రాష్ట్రానికి ఒక లోటు అనుకుంటే, మండలానికి లోటు అనుకుంటే, మా ఊరికి తీరని లోటు అది. అది ఎంత మాటలలో చెప్పలేని విధమైన లోటు మాకు అది. వాళ్ళే బతుకుంటే ఇలా ఈ ఊరు ఊరు పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. అయినా తర్వాత ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఊరు ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారి చొరవతోటి కొంత అభివృద్ధి చెందుతుంది. మా గ్రామ ప్రజల సహకారం, మండల నాయకులటువంటి సహకారం అందరితో. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రధాన డిమాండ్తో భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతున్నది. దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరెంటు విద్యుత్తును సరఫరా చేస్తున్నటువంటి డిస్కిమ్లకు 48,000 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఈ విద్యుత్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో వినియోగదారులు వినియోగిస్తున్నటువంటి కరెంట్ ఏదైతుందో తగ్గించాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ మేము నిర్మల్ జిల్లాలో ర్యాలీ జరుపుతూ ఇవాళ కరెంట్ ఆఫీస్ను ముట్టడి చేయడం జరిగింది. అయితే దాదాపు 1,54,00,000 మంది కన్స్యూమర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే దాదాపు 6,000 కోట్లని ఇవాళ
కలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దారుణము. గతంలో కూడా సర్ఛార్జీల పేరు మీద ఇప్పటికే కరెంటు బిల్లులు అధికంగా కట్టడం జరుగుతుంది. ఇవాళ పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి కరెంటు బిల్లులు ఇవాళ కేసీఆర్ కట్టకపోవడం వల్ల దాని యొక్క భారాన్ని కూడా ఇవాళ కన్జ్యూమర్స్ మీద వేసి ఇవాళ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇప్పటికే గతంలో పెరిగినటువంటి ఛార్జీలనే కట్టుకోలేక ఇవాళ ఒక్కొక్క ఇంటికి 3,000, 6,000, 9,000 బిల్లులు ఆ విధంగా బకాయిలు పడి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ దీని మీద యూనిట్కి 50 పైసలు పెంచి ఇవాళ దాదాపు 14% ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల ఇవాళ చాలా మందికి చాలా ఇబ్బంది జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయానికి ఏవైతే మోటార్లు ఉన్నాయో, వ్యవసాయానికి ఏదైతే ఉచిత విద్యుత్తుకు ఇవాళ మోటార్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా మీటర్లు బిగించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది చాలా దారుణము. ఎందుకంటే కేసీఆర్ ఆనాడు చెప్పడం జరిగింది ఇది రైతు రాజ్యం అని చెప్పడం జరిగింది. రైతుల కోసం నేను 24 పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో ఈ కామర్స్ బిజినెస్ పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని మోసం చేసిన అమిత్ కుమార్ అనే వ్యక్తిని నోయిడాలో ఎన్టీపీసీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నోయిడాకు చెందిన అమిత్ కుమార్ గతంలో ఎన్టీటీసీలోని ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడని, తోటి కార్మికులకు ఈజీ మనీపై ఆశ చూపించి కోట్ల రూపాయలు ఖాతాలో వేసుకున్నాడని గోదర్కని ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల అత్యాశకు పోయి డబ్బులు నష్టపోవద్దని ఆయన సూచించారు. ఈ కామర్స్ బిజినెస్ పేరుతో దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు వాడు కాల్ చేసిన ఘరానా మోసగాడు అరెస్ట్ ఈరోజు. యాక్చువల్గా ఏమైందంటే మనకు అమిత్ కుమార్ ఝా మరియు జస్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరూ ఏం చేసారు, ఈజీగా మనీ సంపాదించడానికి ఏమైనా 7 నేరాలు ఈజీ కదా, ఈజీ మనీ ఎక్కడ కోసం సంపాదించారు. వీళ్ళు ఏం చేశారు, తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీలకి మేము మీరు కనుక పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీలు మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసామని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ మన ఎన్టీపీసీలో ఇక్కడ జీఈ కంపెనీలో చేసినప్పుడు కోఆర్డినేటర్ ఉండగా భద్రయ్య ఉండవాలని ఆయన కలిసి ఆయన అడిగితే ఈయన ఎంత 10 to 12% ఇస్తాను సరికి ఆశపడి 3 లక్షలు పెట్టాడు. పెట్టగానే వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు యాక్చువల్గా 3 కంపెనీలు స్థాపించారు. ఏ పేరు డిజిపిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, గ్లామ్స్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి, వెగా హబ్ అని ఒక 3 కంపెనీలు పెట్టి ఆయనకు ఈ భద్రయ్య ఉండవాలని కావాలన్నా నేనేం చేసాడు, సరే 3 లక్షలు వేసింది వాళ్ళకి. ఏదైనా 10 to 12% 3,30,000 ఇచ్చేసింది. ఇవ్వగానే నమ్మిండు. నమ్మి ఏం చేసి నాకు ఇట్లా వచ్చాయని చెప్పి వీళ్ళు ఇంకో 2 ఫ్రెండ్స్ని ఒక ఎవరు అంటే 2 ఫ్రెండ్స్ వెంకట్రావు అంటే ప్లస్ రఘు అంటే కూడా ఇంకో 7 లక్షలు 3 లక్షలు అట్లా పెట్టించాడు. మొత్తం 10 లక్షల లాగా పెట్టించాడు. ఇక పెట్టించిన అక్కడి నుంచి రావడం బంద్ అయిపోయింది. సో ఇక అప్పుడు వచ్చి మనకు పోలీసుని అప్రోచ్ చేయడం జరిగింది, మనకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక మా సిపి గారి ఆదేశాల మేరకు ఎందుకంటే ఇటువంటి నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ దొరకట్లేరు, దీన్ని పెట్టాలని చెప్పి ఒక స్పెషల్ టీం కూడా ఫామ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డు ప్రమాదం, వీఆర్ఓ మృతి. హన్మకొండలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం, పాల్గొన్న పిఎస్సిఎస్ చైర్మన్. ఘనంగా కోనపూరి సాంబశివుడి వర్ధంతి, నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.